మన పరిచర్యలో దేవుని చిత్త ప్రకారం సేవ జరగాలంటే సేవకులు కావాలి. లేవీయులు అంటే ఎవరో తెలుసా? పరిచర్యలో సహాయపడేవారు. సిఎస్ టీం వాళ్ళు ఎవరో తెలుసా మీకు? లేవీయులు. సేవలో పరిచర్యలో సహాయపడేవారు. సో మొదట ప్రాకారము భద్రపరిచిన వెంటనే నెహెమియా మనసు ఎక్కడుంది? దేవుని మందిరం పైన ఉంది. మీ పనులు, మీ బాధ్యతలు, మీ వ్యాపారము, మీ వ్యవసాయము, మీ ఉద్యోగము, మీ విద్య, ఇవన్నీ మందిరం బయట. అవి మీరు చక్కగా నిర్వర్తించాలి అని అంటే మీ మనసు ఎక్కడ ఉండాలి? అవి ముగించుకున్న వెంటనే మందిరంలో మనం ఉండాలి. ముందు దేవుని సన్నిధికి రావడం, ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించటం, సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసుకోవడం. ఆది అందు దేవుడు, అలాగే మనందరి జీవితాల్లో ఆది అందు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఆదివారం దేవుని సన్నిధిలో తప్పక కనిపించి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించి కీర్తించి సేవలో పాల్పంచుకొని తర్వాత మీరు సోమవారం వెళ్ళి మీ యొక్క ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయాల్లో పాల్పంచుకోండి. అది ఆశీర్వాదం, దీవెనకరం.